హలో అండి, నమస్తే. ఈరోజు మనం చేసుకుంటున్నాం మటన్ ఫ్రై అండి. దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ మటన్ కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్లో వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చండి, పర్వాలేదు, తగ్గినా ఏం పర్వాలేదు. అండ్ కొంచెం పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని హైలో ఒక 10 to 15 విజిల్స్ వస్తే ముక్క మంచిగా మెత్తగా ఉంటుంది. సో నేను ఒక 10 to 15 విజిల్స్ హైలోనే పెట్టుకున్నాను. పైనల్లా నొక్కడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇలా వాటర్ కానీ ఒకవేళ పైకి ఇలా వస్తే కనుక అది బాగా ఉడికినట్టు. రాకపోయినా పర్వాలేదు, 10 to 15 విజిల్స్ సరిపోతుంది. ఇది సైజ్ కంటైనర్ కాబట్టి, చిన్న సైజ్ కంటైనర్ కాబట్టి అలా వచ్చింది. చూసారు కదా, ఇలాగా ఈ వాటర్ని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు కర్రీస్లో. చూసారు కదా, ఇలా మంచిగా సాఫ్ట్గా ఉడికింది అనుకుంటే ఒకసారి తిప్పేసుకొని ఇక తీసేయటమే. మనం ఎప్పుడైనా గంటతో అలాగా నొక్కి చూస్తే అది సాఫ్ట్గా దిగిపోయింది అనుకుంటే ఓకే, లేకపోతే మూత పెట్టుకొని ఇంకొక 2-3 విజిల్స్ తెచ్చుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే బోన్స్ కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఒకసారి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక జల్లెడ గిన్నెలో వేసేసుకున్నాను. ఆ వాటర్ మనం ఫ్రైలో యూజ్ చేయము, కర్రీస్లో అయితే యూజ్ చేయొచ్చు. మనం దమ్ బిర్యానీ వండే అప్పుడైనా కూడా కొంచెం ఈ వాటర్ వేసినా కొంచెం మంచి ఫ్లేవర్డ్గా వస్తుంది అన్నమాట. దీనికోసం నేను మళ్ళీ బాండి పెట్టేసుకొని ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం ఒక 4 పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే కట్ చేసుకొని, కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి బాగుంటుంది, లేదు తక్కువే స్పైసీ కావాలనుకుంటే ఒక 2 సరిపోతాయి. అది వేసుకున్నాక కొంచెం వేయించిన తర్వాత మనం మటన్ కూడా వేసుకోవాలి. మటన్ ఇలా మనకి రెడ్డిష్గా కుక్ అయినప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ పీస్ పైన రెడ్డిష్గా ఉంది. అలా ఉంటే కనుక బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టెంట్గా మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, సో వేసేసాను అన్నమాట. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమే చేయాలి, హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఓన్లీ మనం కుక్కర్ పెట్టినప్పుడే పెట్టాలి హై ఫ్లేమ్. ఇప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం వేసుకోవాలి, తర్వాత మిరియాల పొడి, తర్వాత దాల్చిన చెక్క పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఈ టైంలో కలుపుకోకపోతే ఏమవుతుందంటే అడుగు అంటుతూ ఉంటుంది. దీంట్లో నేను కావాల్సినంత కొత్తిమీర తీసుకున్నాను, కట్ చేసుకొని వేసేద్దామని చెప్పి. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొత్తిమీర ఉంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇది కొంచెం అదంతా కలిసేసిన తర్వాత ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి ఇలా పైన వేసుకుంటే కనుక బాగుంటుంది అన్నమాట. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తే కొబ్బరి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది అన్నమాట. ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. అండ్ కలర్ రోస్ట్గా కావాలి అనుకుంటే, డీప్ ఫ్రై లాగా ఉండాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచాలి, లేదు సరిపోతుంది అనుకుంటే మనం ఆపేసుకోవచ్చు. సిమ్లో ఒక 5 to 10 minutes పెట్టుకొని.
బట్ ఇది కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే అడుగు నుంచి కలపాలి ఖచ్చితంగా. చూసారు కదా ముక్క ఇలాగా మంచిగా కలర్ వస్తుంది. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయకూడదు. ఒక 2-3 మినిట్స్లో ఆపేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది అయిపోయిన వెంటనే మూత కూడా పెట్టేయొద్దు. ఒక 5 to 10 మినిట్స్ ఆ వేడి ఆరిపోయిన తర్వాత పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.